మొట్టమొదటిసారిగా నామినేటెడ్ పదవుల్లో ఏకంగా చట్టం చేసి మరి 50% పదవులు నా 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 నేను పిలుచుకుంటూ నా ఎస్సీలు బాగుండాలి, నా ఎస్టీలు బాగుండాలి, నా మైనారిటీలు బాగుండాలి, నా బీసీలు బాగుండాలి అని చెప్పి ఏకంగా చట్టం చేసి మరి వారిని పైకి లేపాలి, వారిని ఎదగనివ్వాలి అని చెప్పి 50% పదవులు వాళ్ళకే ఇచ్చేట్టుగా చట్టం చేసిన ప్రభుత్వం కేవలం మీ బిడ్డ ప్రభుత్వం. జరిగినది ఈ 58 నెలల కాలంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మంత్రి మండలిలో ఏకంగా 68% పదవులు ఈ వర్గాలకే ఇవ్వడం దగ్గర నుంచి మొదలెడితే 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని చూస్తే దశాబ్దాలుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలు అయితే ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ ఇచ్చాడు. ఆ 2,30,000 ఉద్యోగాలలో ఏకంగా 80% ఉద్యోగాలు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని చెప్పి ఏకంగా 80% ఉద్యోగాలు ఆ వర్గాలకే దక్కాయి అనంటే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇక్కడే ఒక విషయం చెప్తా ఉన్నా. ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేదవాడు కూడా బాగుండాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడతా ఉన్న ఏ వర్గాలు ఉండకూడదు. అన్ని వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలి అని ప్రతి అడుగులోనూ మీ బిడ్డ తాపత్రయపడుతూ అడుగులు వేశాడు. ఇందులో భాగంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడూ జరగని విధంగా ఈ 2,70,000 కోట్ల రూపాయలలో కూడా ఏకంగా 75% పైగా ఈ సామాజిక వర్గాలకే అందాయి. మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వెళ్ళిపోవడం. ఎక్కడ లంచాలు అడిగేవాడు లేడు, ఎక్కడ వివక్షకు చోటు లేదు. ప్రతి పేదవాడికి కూడా అండగా తోడుగా ఉంటూ అడుగులు పడ్డాయి. ఇక్కడే ఒక విషయం మరొకటి కూడా చెప్పాలి. ఇక్కడే పేదరికానికి కులం ఉండదు. పేదరికానికి కులం ఉండదు అని చెప్పి అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడా మంచి జరిగింది ఎప్పుడు అనంటే అది కూడా మీ బిడ్డ హయాంలోనే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి. ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. అభివృద్ధిలో మొట్టమొదటిసారిగా వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు మొదలు మరో కొత్త 13 జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు చూడని విధంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా కొత్తగా ఈ 58 నెలల కాలంలోనే మరో 16,000 కోట్ల రూపాయలు పెట్టి 4 సీపోర్ట్లు కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 10 ఫిషింగ్ హార్బర్లు మరో 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడతా ఉన్నాం. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 15,000 విలేజ్ వార్డు సెక్రటేరియట్లు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా 11,000 ఆర్బీకేలు ఈరోజు గ్రామ స్థాయిలో కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు 11,000 విలేజ్ క్లినిక్లు ఈరోజు గ్రామాలలోనే దర్శనమిచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి అనంటే దేశ చరిత్రలో కూడా ఇది ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎప్పుడూ కూడా కని విని ఎరుగని ఘట్టము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ 58 నెలల కాలంలోనే ఈ మార్పులన్నీ కూడా జరిగాయి అని చెప్పి కూడా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా.